అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అలాగే వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈరోజు మీకు టైటిల్ చూస్తే అర్థమైంది కదా, నా బర్త్డే వీడియో అనమాట. నేను నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదా, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేవగానే ఇల్లు అది క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే వడల కోసము ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ముందు రోజు నైట్ మినపప్పు అది నానబెట్టేసి పెట్టుకున్నాను. అలాగే ఒక సైడ్ టీ పెట్టేశాను, ఇంకొక సైడ్ రైస్ కడిగేసాను అనమాట. ఆ రైస్ ఎందుకంటే ఇంకా పరమాన్నం చేయడం కోసం రైస్ అయితే ఉడికిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మినపప్పు కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఇది పరమాన్నం చేద్దాము అనేసి ఇలా మెత్తగా ఉడికించుకుంటూ ఉన్నానన్నమాట రైస్ అనేది. ఆ తర్వాత మినపప్పు అనేది గ్రైండ్ చేశాను కదా, అందులో ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, కొంచెం సోడా, వంట సోడా అది వేసి అన్నీ బాగా కలిపేసి ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి వడలైతే వేయించుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ పరమాన్నం కూడా రెడీ అయిపోయిందనమాట. ఒక సైడ్ వడలు చేస్తూ ఇంకొక సైడ్ పరమాన్నం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇది చల్లారితే ఇంకొంచెం గట్టిగా అయిపోతుందనమాట. ఇంకా ప్రసాదాలు కూడా వండడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత దేవుడి పటాలు అవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ దేవుడికైతే దీపం అయితే ముట్టించుకుంటూ ఉన్నాను. మనం చేసిన ప్రసాదాలు కూడా పెట్టేసి ఇంకా దీపం ముట్టించి అగరబత్తి అది ముట్టించేసి పూజ అయితే చేసుకున్నాను. నేను ఇక్కడ చైర్ వేసుకొని ఎప్పుడైనా దీపం ముట్టిస్తానన్నమాట. ఎందుకంటే చాలా పైకి ఇచ్చారనమాట. మాకైతే కిచెన్లోనే పక్కకి ఇచ్చారు దేవుడి పటాలు పెట్టుకోవడానికి. గ్లాసెస్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి మీకు. అవి ఏంటంటే చాలా పైకి ఇచ్చారనమాట. నాకైతే అందదు అసలు. అందుకే నేను చైర్ వేసుకొని దీపం ముట్టిస్తాను ఎప్పుడైనా. ఇంక ఈరోజు హడావిడిలో ఇంకా కిందనే ఉండి దీపం అయితే ముట్టించేసుకొని ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను. చూడండి ఈ విధంగా నేను దేవుడికైతే దీపం ముట్టించేసుకున్నాను. ఇంకా నేను మార్నింగ్ లేచి వంటలు చేసుకొని దీపం ముట్టించేలోపు ఇంకా మా పిల్లలు కూడా నిద్ర లేచారనమాట. వాళ్ళిద్దరూ లేచిన తర్వాత ఇంకా మా వారు కూడా లేచి పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేసేసారనమాట. ఇంకా దేవుని దగ్గరికి వచ్చి మొక్కమని చెప్తే చూడండి ఏ విధంగా చేస్తున్నాడో మా చిన్నోడు. అస్సలు వినడండి చెప్పిన మాట. ఒక్క ఫోటో దిగమన్నా కూడా అస్సలు దిగాడు. ఇంకా ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా మా వారికైతే పెడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇదంతా అయిపోయేసరికి 11:30 అలా అయ్యిందనమాట మార్నింగ్. ఆ తర్వాత నేను నీట్గా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామనేసి రెడీ అయిపోయాను. మా ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నానన్నమాట. మా వారేమీ రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. అలాగే మా పిల్లలు కూడా వస్తున్నారు. మా పిల్లలైతే నాకంటే ముందే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాను. ఇంటి పక్కనే టెంపుల్ కాబట్టి నేను ఒక్కదాన్నే అయితే వెళ్తూ ఉన్నాను. మా వారికి ఆఫీస్ ఆల్రెడీ లాగిన్ అయిపోయారనమాట మార్నింగే. ఎందుకంటే ఈవినింగ్ బయటికి వెళ్దాము అనుకున్నాము, అందుకని చెప్పి ఆ రోజు మార్నింగే లాగిన్ అయ్యారు. ఇంకా పక్కనే ఉంది టెంపుల్ కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉన్నాను. ఆ రోజు ఏంటంటే థర్స్డే అనమాట. అందుకే ఇంకా టెంపుల్లో అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ నేను వెళ్ళే టైంకి అయితే కొద్దిమందే ఉన్నారు, కానీ థర్స్డే కాబట్టి ఆ రోజు అన్నదానం ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో. అందుకని చెప్పి చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు ఆ రోజు. ఇంకా నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. స్వామివారిని అయితే మొక్కుకుంటూ ఉన్నాను. ఇక్కడ మా చిన్నోడు తీశాడనమాట వీడియో, చూసారా ఏ విధంగా తీశాడో. ఇంకా అందులోనే లింగం, హనుమాన్ది నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఆ తర్వాత నేను ఒక 1 అవర్ వరకు అయితే ఇంకా టెంపుల్లోనే కూర్చున్నాను. 12:30 తర్వాత 12:40 అలా లంచ్ అయితే స్టార్ట్ చేస్తారు ఎవ్రీ థర్స్డే. ఇంకా ఆ రోజు కూడా అలాగే లంచ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా నేను కూడా అక్కడే తినేసి
ఇంటికైతే వచ్చేసాను. నేను మా పిల్లలైతే ఇంకా టెంపుల్లోనే తిన్నాము. ఇంకా మా వారికైతే ఇంట్లో ఆల్రెడీ వండాననమాట. తను ఇంట్లో తినేసాడు. తిన్న తర్వాత ఇంకా షాపింగ్ అని అయితే బయలుదేరామన్నమాట. బర్త్డే కదా, డ్రెస్ తీసుకుందామని వెళ్ళాను. కొన్ని డ్రెస్సెస్ అయితే చూసానన్నమాట. కానీ ఏం తీసుకున్నాను అనేది నేను కేక్ కట్ చేసేటప్పుడు వేసుకుంటాను కదా, అప్పుడు చూడండి. ఇలా డ్రెస్సెస్ అయితే కొన్ని వేసుకొని చూసాను. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక 1 అవర్‌లో. తర్వాత ఇంటికైతే వచ్చేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. ఇదే అనమాట నా బర్త్డే డ్రెస్. మీకు ఫుల్ డ్రెస్ కూడా చూపిస్తాను. డ్రెస్ వేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయాను. పిల్లల్ని కూడా రెడీ చేసేసాను అనమాట కేక్ కటింగ్ కోసం. ఇంకా మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా పిలిచారనమాట. మమ్మీ బర్త్డే ఉంది రమ్మని చెప్పి. ఇంకా నేను ఇక్కడ రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఫుల్ డ్రెస్ చూడండి ఇదే అనమాట. యాక్చువల్‌గా వెస్టర్న్ వేర్‌లో తీసుకుందాము అనుకున్నాను. కానీ నాకు ఇలా లాంగ్ ఫ్రాక్‌లో చాలా తక్కువ అనమాట కలెక్షన్. నాకు లేదు. అందుకని చెప్పేసి ట్రెడిషనల్ వేర్‌గా తీసుకుంటే ఏదైనా ఫంక్షన్స్‌లో కూడా యూజ్ అవుతది అని చెప్పేసి అలా లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి మా పిల్లల ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేయాలి. ఇంకా పిల్లల్ని కూడా వీడియో తీస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీశాను. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇదే కేక్. యాక్చువల్‌గా అయితే బర్త్డే చేసుకోవాలని అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే మావి అన్నీ ఒకే మంత్ వస్తాయన్నమాట. ఇంక ఇక్కడ మా చిన్నోడు చూసారా, తనే వెలిగిస్తాడంట. అగ్గిపెట్టె తీసుకొని ట్రై చేశాడు. వచ్చిందండి. నేను రాదు అనుకున్నాను మంట, కానీ వచ్చింది. ఇంకా వెంటనే మంట పోయిందనమాట. ఆ తర్వాత నేను వెలిగించాను. చెప్పాను కదా, ఏంటి అంటే అన్నీ మాకు ఒకే మంత్‌లో వచ్చేస్తాయి. అంటే మా మ్యారేజ్ డే కానీ, నా బర్త్డే, మా వారి బర్త్డే, మా పెద్దబాబు బర్త్డే అన్నీ ఒకే మంత్‌లో ఉన్నాయి. అందుకే అంతగా ఇంట్రెస్ట్ అనిపించదనమాట బర్త్డే చేసుకోవడానికి. ఇంకా పిల్లలదైతే చేయాలి కాబట్టి అలా ఫ్రెండ్స్‌ని పిలిచి అలా చిన్నగా ఇంట్లోనే సింపుల్‌గా అయితే చేస్తాము. ఇంకా నాది మా వారిది అయితే అంత పెద్దగా అయితే ఇంట్రెస్ట్ అయితే ఏమీ అనిపించదనమాట. ఇంకా ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే చేసేసాను. మా వారికి పిల్లలకైతే కేక్ తినిపించాను. ఇంకా పిల్లలందరికీ కేక్ అయితే పెట్టిచ్చేసాననమాట. తిన్నారు. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా పిల్లలతో కలిసి ఫోటో అయితే దిగాననమాట. ఇంకా 8 లోపు కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసామనమాట. ఇంక ఇక్కడ పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నాను. వాళ్ళు తింటూ ఉన్నారనమాట. ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ నైట్ వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతది అని చెప్పేసి నైట్ 8 లోపు అయితే కేక్ కటింగ్ అయితే చేసేసి ఇంకా వాళ్ళతో కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత వాళ్ళైతే ఇంటికెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ ఇంకా మా పిల్లలతో, మా వారితో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మేమైతే బయటికైతే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే రెస్టారెంట్‌కి. 8:15కే అంత తొందరగా ఎందుకు వెళ్తున్నారు అంటే, రెస్టారెంట్ తర్వాత కూడా మళ్ళీ మేము వేరే ప్లేస్‌కి వెళ్తున్నాము. అందుకని చెప్పేసి తొందరగానే రెస్టారెంట్‌కి వెళ్ళాము. కానీ అక్కడ ఫుడ్ తిని అదంతా చేసేసరికైతే లేటే అయ్యింది. కంపల్సరీ రెస్టారెంట్‌కి వెళ్ళాలి అనేదైతే రూల్ అయితే కాదు. కానీ మాది ఒకటే మంత్‌లో మా మ్యారేజ్ డే వస్తది. అలాగే మా వారి బర్త్డే, నా బర్త్డే, మా పెద్ద బాబు బర్త్డే 4 అకేషన్స్ ఒక్కటే నెలలో ఉన్నాయన్నమాట. ఇంకా మా చిన్నోడి బర్త్డే అయితే ఒక 2 మంత్స్ గ్యాప్ తర్వాత ఉంది. కాబట్టి మా మ్యారేజ్ డేకి అలాగే మా ముగ్గురిలో ఎవరైనా ఒక్క బర్త్డేకి మాత్రం కంపల్సరీగా ఒక 2 టైమ్స్ మాత్రము ఆ మంత్‌లో అయితే రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాల్సి వస్తది. వెళ్తాము. ఇంకొక ఇద్దరి బర్త్డేకి అయితే వెళ్తే వెళ్తాము. లేదు అంటే అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. ఇంకా మా చిన్నోడి బర్త్డే మాత్రం ఒక 2 మంత్స్ గ్యాప్ తర్వాత వస్తది కాబట్టి కంపల్సరీగా రెస్టారెంట్‌కి అయితే వెళ్తామనమాట. ఇంకా ఈసారి అయితే మేము ఫస్ట్ టైం మండీకి వచ్చామనమాట. పిస్తా హౌస్ మండీకి వచ్చాము. ఇంకా మేము వెళ్ళిందైతే పిస్తా హౌస్‌కి కాబట్టి అక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే సూప్ ఇచ్చారండి. ఆ సూప్ మాత్రం ఎంత బావుందంటే చాలా బాగా నచ్చేసింది. నాకు మా పిల్లలకు కూడా. మా పిల్లలు కూడా సూప్ చాలా బాగా తాగారు. ఇంకా కావాలి అని కూడా అడిగారనమాట. అంత బావుంది. ఇంకా తర్వాత మండీ విషయానికొస్తే మాత్రం
అసలు యావరేజ్ అండి. నాకైతే ఏమీ నచ్చలేదు. అందరూ మండి మండి అంటారు కానీ అంత స్పెషల్ ఏముంటుందో తెలీదు కానీ నాకైతే ఏమీ నచ్చలేదు. ఆ బిర్యానీ ఏంటంటే మనము బగారా రైస్ చేసుకుంటాం కదా, అది వేసేసి మీద ఒక 2 పీసెస్ అలా ఇచ్చారు. దాన్ని బిర్యానీ అయితే అనడం వేస్ట్ అనమాట నా దృష్టిలో అయితే. ఇంకా అక్కడ మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటికైతే వచ్చేసాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే, ఇంకా మూవీకి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము ఏ మూవీస్‌కైనా ఈ డిఎస్ఎల్ మాల్‌కే వస్తామనమాట. ఎందుకు అంటే అందులో సోఫా అనేది బుక్ చేసేసుకుంటే మేము 4 మెంబర్స్ కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. అందుకే ఇంకా ఇక్కడ ఈ డిఎస్ఎల్ మాల్‌కే వస్తాము. 99% అన్ని మూవీస్ ఇందులోనే చూసామనమాట. ఇదే అనమాట, మాల్‌కైతే వచ్చేసాము. ఇది ఆ రోజు ఏ మూవీ చూసాము అంటే నేనిప్పుడు మీకు చెప్తాను ఏ మూవీ చూసామనేది. నాకు గుర్తులేదు. ఎందుకు అంటే నా బర్త్‌డే జరిగిపోయి కూడా ఇప్పుడు చాలా మంత్స్ అవుతుంది. అప్పటినుంచి వీడియో ఎందుకు పెట్టలేదు అంటే నా ఛానల్ అనేది డీమానిటైజేషన్ అయిపోయిందనమాట. అందుకే వీడియోస్ అనేది పెట్టలేదు. ఇంకా ఇప్పుడు మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఇంకొక 2-3 డేస్ మాత్రమే ఉంది. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే పెట్టడం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. డీమానిటైజేషన్ అయ్యింది కాబట్టి ఇన్ని రోజులైతే వీడియోస్ పెట్టలేదు. వీడియోస్ పెట్టినా కూడా మనకి అమౌంట్ అనేది దానికి జనరేట్ అవ్వదు కాబట్టి అందుకే ఇన్ని రోజులు నేను వీడియోస్ అనేవి ఆపేసాను 3 మంత్స్‌గా. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను. వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతాను. మీరైతే వీడియోస్ చూడండి ప్లీజ్. విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే. గట్టిగాను. అప్పుడు మేము సార్ మూవీకి అయితే వచ్చామన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ క్లిప్స్ అయితే ఎక్కువగా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పి మూవీ అయితే ఎక్కువగా చూపించట్లేదు. ఇంకా మూవీ చూసేసి మేమైతే ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఈ విధంగా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. చాలా బాగా అనిపించింది. ఇది ఇవాల్టి మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఇప్పటి నుంచి నేను వీడియోస్ కంటిన్యూస్గా పెడతాను. నా వీడియోస్ చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.